సంతోషం. మీరు నాకంటే చిన్నవాళ్ళైనా మంచి ఆశీస్సులు నాకు ఇచ్చారు. చాలా చాలా సంతోషం. మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మహమ్మద్ మియా గారు మాట్లాడే ముందు ఆయన మైక్ ఇస్తే మళ్ళీ నాకు అవకాశం ఇవ్వరు కనుక నేను 2 మాటలు నా గురించి మాట్లాడతాను. ప్రతి ప్రోగ్రాం ప్రారంభించే ముందు దైవ ప్రార్థన చేస్తాను, కానీ ఈసారి మిస్ అయింది. నేను తొండమునే కదంతమును తోరపు బొచ్చయు వామహస్తమును మెండుగమ్రోయుగ చెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుచ్చు రూపమున కోరిన విద్యల గిల్లనొసయుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారీ మమున్ కృపజోడు భారతీ మమున్ కృపజోడు భారతీ. వేదికను అలంకరించిన సభాధ్యక్షుడు వైస్ ప్రిన్సిపల్ గారు మసూర్ సార్ గారు, అలాగే సోదరులు కళ్యాణ్ చక్రవర్తి, మన ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి ఆయన కూడా మాకు చాలా అత్యంత ఆత్మీయులు మహమ్మద్ మియా సారు. బంగారు నందులను కర్నూలు సీమకు అవలీలగా పట్టుకొచ్చినటువంటి గొప్ప రంగస్థల నటులు, మంచి గజల్ గాయకులు. మనం గజల్ గాయకులు ఎక్కడ ఒకరిద్దరిని చూసాము, కానీ కర్నూలులోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అంతటా కూడా గజల్స్ వినిపిస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫేస్బుక్లోను వాటిల్లోనూ కూడా రాణిస్తున్నటువంటి వారు మహమ్మద్ మియా గారు. వారు టీజీవీ కళాక్షేత్రానికి సెక్రటరీ కూడా, కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారు వచ్చారు. వారికి అందరికీ నా నమస్తులు. ఎదురుగా ఉన్నటువంటి నాగలక్ష్మి మేడం గారు, ఆమె ఇక్కడ వచ్చి కూర్చొని నాకు చాలా సంతోషంగా ఉండేది. వారికి, అలాగే వరదరాజు సార్ గారికి, సోదర అధ్యాపక బృందానికి అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు. 2 నిమిషాలు. మల్లె పువ్వు కన్నా మంచి గంధము కన్నా జుంటి తేనె కన్నా జున్ను కన్నా తెలుగు భాష లెస్స దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష సంగీత భాష తెలుగు జాతి భాష. వచ్చిందా? మనందరికీ తెలుసు, సార్ చాలా బాగా చెప్పారు. జీవులలో ఎలా జీవ వైవిధ్యం ఉంటుందో మనుషుల్లో కూడా భాష వల్ల ఒక సాంస్కృతిక వైవిధ్యం ఉంటుంది. భాష అంటే కేవలం అభివ్యక్తీకరణకు మాత్రమే కాదు, మన సంభాషణలు లేదా మన భావనలు ఇతరులకు తెలియజేయడానికి మాత్రమే కాదు, భాష ద్వారా మన సంస్కృతి, మన చరిత్ర, మన జీవన విధానము, మన సర్వస్వము తర్వాతి తరాలకు అందుతాయి. తల్లి పాలతోటే పిల్లవాడు నేర్చుకునేటువంటి ఈ భాషలో ఒక వార్తా ప్రసారం ఉంటుంది. ఏమిటి ఆ వార్తా ప్రసారం అంటే, మొత్తం ఆ జాతి యొక్క మనుగడంతా కూడా ఆ భాష ద్వారా తర్వాతి తరానికి అందుతూ ఉంటుంది. అంటే ఒక భాష కనుక పోయింది అంటే ఆ తర్వాతి తరాల వాళ్ళకి ఆ భాషలో ఉండేటువంటి చరిత్ర, సంస్కృతి, నాగరికత, జీవన విధానము, మన వృత్తులు, పండుగలు, విందులు, వినోదాలు, అత్త, అమ్మ, అవ్వ, జేజి, అబ్బ, అక్క, మామ, చిన్నాయన, చిన్నమ్మ, ఇట్లాంటి పిలుపులు, కమ్మనైనటువంటి పిలుపులు, బ్రోసిస్లలో ఏమీ లేవు. ఇట్లాంటి పిలుపులు ఇవన్నీ కూడా మన ఆటలు, ఎన్ని ఆటలు ఉన్నాయి, మన పండుగలు ఎన్ని ఉన్నాయి, మన విందులు ఎన్ని ఉన్నాయి, వినోదాలు
మన జీవన విధానమే, మన పంటలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరందరూ ఇక్కడ వేసుకొని భోగి మంటలు వేసుకొని పాటలు పాడి ఆటలు ఆడి నేను చూశాను వీడియోస్. ఇవన్నీ మనకు లేకుండా కనుమరుగైపోతాయి. జీవ వైవిధ్యాన్ని ఎలా మనం కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నామో, మన యొక్క భాషలకు సంబంధించినటువంటి మన సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా కాపాడుకుంటేనే ఒక సమతులత ఏర్పడుతుంది. అలాంటి ఒక కమ్మటి మాతృభాష మనది. ఎన్ని భాషలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా సార్ వారి పాటల ద్వారా వినిపిస్తారు. నేను రెండు మీకు చెప్తాను. సాహిత్యం అయితే ఎనలేని సాహిత్యం ఉన్నది. మనకు బోలెడు సామెతలు ఉన్నాయి, జాతీయాలు ఉన్నాయి, నానుడులు ఉన్నాయి, ఎన్నో పిలుపులు ఉన్నాయి. మిగతా భాషల్లో ఇంత కమ్మటి వాతావరణం ఉందా లేదో మనకైతే తెలియదు, కానీ మనకైతే అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగినటువంటి, ఇందాక సార్ చెప్పారు, సాహిత్యం తాగని వారు ఆ కవనంలో తేలని వారు ఎవరుంటారు అని. ఎన్ని రకాలైన మలుపులైనా తిప్పుకోగలిగినటువంటి చమత్కారాలు భాషలో ఉన్నాయి. ఇలాంటివన్నీ గుర్తించి మనం భాషను మాట్లాడడానికి ఏమాత్రం, మన మాతృభాషలో మనం మాట్లాడడానికి ఏమాత్రము అవమానపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే మనం ఇంగ్లీష్కి ఎప్పుడు వ్యతిరేకం